దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ ఆదివారం ఆగస్టు 31 ఈ 5వ ఆదివారం ప్రభు సన్నిధిలో కూర్చున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి గతించిన కాలమంతా దేవుడు దాచి కాచి కాపాడి ఉన్నారు. అందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఆగస్ట్ నెల 5వ ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చున్న మీ అందరితో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి మీ ఆత్మీయ జీవితాన్ని బలపరచాలని కోరుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా దేవుని మాటలు మీరు ఆలకించాలని కోరుతున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. యెహోవా, నీవు మాకు సమాధానాన్ని స్థిరపరచెదవు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచెదవు. చాలు. చదవబడిన వాక్యంలో యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం అండ్ 12వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా, నీవు మా పక్షమును ఉండి మా పనులన్నీ కూడా సఫలపరిచేదవు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే సఫలం. మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎన్నో పనులు తలపెడతా ఉంటాం. ఇదిగో ఈ సంవత్సరం ప్రారంభించబడి ఇప్పటికే 8 నెలలు గడిచిపోయింది. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతున్న అద్భుతమైన మాట, దేవుడే మనకి సమాధానాన్ని స్థిరపరిచేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన పక్ష నుండి మన పనులన్నీ కూడా సఫలపరుస్తానని ఓ చక్కని దేవుని మాట మనకి అభయాన్ని ఇచ్చినట్లుగా, ధైర్యం ఇచ్చినట్లుగా ఈ మాటలు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడే మన పనులన్నీ కూడా సఫలపరచాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది. ఈ సంవత్సరం అనుకున్నట్లుగా కొన్ని పనులు ఇంకా జరగలేదండి అని ఒకవేళ కలవరాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో మీరు ఉంటే, ఇదిగో ఈ వాక్యం ద్వారా మీరు ధైర్యపరచబడి మిగిలిన 4 నెలల్లో, ఈ 8 నెలల్లో అవ్వలేని పనులన్నీ కూడా ఈ రిమైనింగ్ ఈ 4 నెలల్లో, ఈ సంవత్సరంలో మీరేమైతే పెండింగ్ ఉండిపోయిన పనులున్నాయో యేసుక్రీస్తు నామములో ఒక దైవజనుడిగా నా ప్రార్థన, విశ్వాసంతో చెప్తున్న మాట, తప్పకుండా మీ పక్షమందు దేవుడు ఏ పనులైతే ఆగిపోయి ఉన్నవో వాటి విషయంలో శ్రద్ధ నిలిపి తప్పక మీకు సమాధానాన్ని స్థిరపరిచి మీ పనులన్నీ యేసుక్రీస్తు నామములో నా తండ్రి సఫలపరచునుగాక. దేవుడు మాటిస్తే డెఫినెట్లీ ఖచ్చితంగా ఆయన సఫలీకృతం చేస్తాడు. ఆయన చేస్తాడని చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఈ పని జరిగితే బాగుండు, ఈ నెలలో ఈ పని అయిపోతే బాగుండు, ఈ నెలలో ఈ పని కంప్లీట్ అయిపోతే బాగుండని అందరం ఎదురు చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ పనులు ఆ నెలలో జరగలేనప్పుడు ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎందుకు అనుకున్నది జరగలేదు అని చాలా సందర్భాల్లో కలవరాల మధ్యలో వేదన చెందిన వాళ్ళు కూడా లేకపోలేదు. బైబిల్లో స్పష్టంగా అనేకమైన సందర్భాల్లో అనేకమైన మాటలు ప్రభు చెప్పాడు. మార్త, మరియ వాళ్ళ కుటుంబాలని మనం చూస్తూ ఉంటుంటే వాక్యంలో చూస్తాం కదా, మార్తమ్మ విస్తారమైన పనులు పెట్టుకుందంట. కానీ మరియమ్మ ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. యేసయ్య అంటారు, అవసరమైంది ఒకటే, ఈమె ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంది. మన జీవితాల్లో కొన్ని పనులు పెట్టేసుకుని కొన్నిసార్లు దేవుని సన్నిధిని అశ్రద్ధ చేస్తున్నామేమో. కొంతమంది ఆదివారపు ఆరాధన విలువ తెలిసి కూడా ఆ రోజు దేవుని సన్నిధిలోని కూర్చోకుండా ఆదివారం రోజు కూడా అనేకమైన పనులు పెట్టేసుకుని వారి జీవితంలో ఏ పని అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా నేటికి సమాజంలో లేకపోలేదు. నేనంటాను, దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన విలువను ఇచ్చి ప్రభుకి అప్పగించుకోగలిగితే నీ పక్షమందు దేవుడు
తన కార్యాలన్నీ సఫలపరచాలని మనస్ఫూర్తిగా ఒక దైవజనుడిగా నేను విశ్వాసంతో ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాను. వాక్య లేఖనాల్లో మనం చూడగలిగితే చాలా సందర్భాలు, చాలా పనులు మీరు పెట్టుకుని ఉంటారు. ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఇల్లు కట్టే పని చూస్తూ ఉంటుంటే కొంత పని ఫౌండేషన్ వరకు వచ్చి ఆగిపోయి ఉంటుంది. మరి కొంతమంది పనులు ఎలా ఉంటాయంటే బిల్డింగ్ స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయి ఉంటుంది. అయ్యా లోన్ రావట్లేదు, పేమెంట్స్ లేవు, మేస్తులు రావట్లేదు, మెటీరియల్ లేవు, ఈ పని ఆగిపోయిందని చాలా వాళ్ళు అనుకున్నట్లుగా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వరకు జరగకపోతే మనసులో బాధ కలుగుతూ ఉంటుంది. మరికొంతమంది ఉద్యోగానికి సంబంధించిన పనులు పెట్టుకుంటారు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు. ఆ పని అవ్వలేనప్పుడు చాలా కలవరాల మధ్యలో ఉంటారు. ఆ తర్వాత ఇంటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్ సంబంధించిన వాటికి, రిజిస్ట్రేషన్కి సంబంధించిన పనులు కొన్ని ఆగిపోయి ఉంటాయి. మరికొన్ని మనకు చూడగలిగితే ఈ ఇల్లు ప్లానింగ్ సంబంధించిన అప్రూవల్, ఆ పని ప్రయత్నాలు చేస్తా కొన్ని ఆగిపోయి ఉంటాయి. సో ఈ విధంగా చదువుకు సంబంధించినవి కొన్ని పనులు, ఆ తర్వాత ఇంటికి సంబంధించిన కొన్ని పనులు, వ్యక్తిగతంగా పర్సనల్గా కొన్ని పనులు, ఇలాగా అనేకమైన పనులు ఆగిపోయినప్పుడు ఎంతో మనసులో కలవరం కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు అంటారు, ఇదిగో ఈ 8 నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. మరొక రోజులో రేపు ఉదయకాలం కల్లా మనం క్రొత్త నెలలో ప్రవేశించబోతున్నాం. కనుక ఈ నెలలోనే ప్రభు నీకు చెప్తున్నాడు, నీ పక్షమందు దేవుడు ఉండి ఆయన నీ పనులన్నీ సఫలపరచాలని మనస్ఫూర్తిగా నేను ఇష్టపడతా ఉన్నాను. కొన్నిసార్లు మనం అనుకున్న పనులు జరగలేనప్పుడు, అవి విఫలమైనప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. అదేమిటంటే, దేవుడు యెహెజ్కేలు ప్రవక్తని ఒక ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఆ లోయ ఎలా ఉంది బ్రదర్ అంటే, ఆ ఎండిపోయిన ఎముకలు, ఆ లోయలో అన్ని ఎముకలు కూడా ఎలా ఉన్నాయంటే ఎండిపోయి ఉన్నాయి. సో పూర్తిగా డ్రై అయిపోయినాయి, అందులో ఏమీ కూడా జీవం లేదు. ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోకి వెళ్ళాడు. వెళ్తే ప్రభు ఆత్మ చెప్తుంది, యెహోవా హస్తం అతని మీదకి వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం కదా. ఈ ఎండిపోయిన ఎముకలోనికి జీవం వచ్చునుగాక అని ప్రవచించు అని చెప్తే, యెహెజ్కేలు ప్రవక్త ఆత్మతో నింపబడి ఆ ఎండిపోయిన ఎముకలోనికి జీవం వచ్చునుగాకని ప్రవచన ఆత్మతో ప్రవచించడం మొదలు పెడతాడు. అద్భుతం, ఆశ్చర్యం, అవన్నీ ఎండిపోయి ఉన్నాయి, అదొక లోయ. కానీ దేవుని ఆత్మ సహాయం ద్వారా యెహెజ్కేలు ప్రవక్త ఎప్పుడైతే ప్రవచించాడో, ఎండిపోయిన ఎముకలు కలిగిన ఆ లోయలోనికి దేవుని ఆత్మ అభిషేకం ఒక ప్రవాహం వల్ల దిగివచ్చి ఆ ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయి వాటిలోనికి జీవం వచ్చి మహాసైన్యముగా మారిపోయినట్లుగా అక్కడ వాక్యంలో మనం చూడగలుగుతాం. అక్కడ సందర్భాన్ని గురించి ప్రభు మాట్లాడితే ఏమంటారంటే, ఇశ్రాయేలులారా, ఒకవేళ మీ ఆశలు ఈ ఎముకల్లాగా ఎలా ఎముకలు ఎండిపోయినాయో, ఒకవేళ ఇంతవరకు మీ ఆశలు విఫలమైపోయినాయేమో. ఎండిపోయిన ఎముకల్లోనికే జీవాన్ని పంపించిన దేవుడు నీ ఆశలు చిగురించలేడా? ఖచ్చితంగా నీ ఆశలు చిగురింప చేయగలిగిన శక్తి ఆయనకు ఉంది. కాబట్టి నువ్వైతే కలవరపడద్దు. ఎండిపోయిన ఎముకలే అవి, ఆశలన్నీ విఫలమైపోయిన ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఎముకల్లోనికే జీవం పంపించిన దేవునికి అసాధ్యమైనది ఏముంది చెప్పండి. కనుక మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు తన కార్యాలు మొదలు పెట్టాలని ఆశిస్తున్నాడు. ఏ పనులు ఆగిపోయినవో వాటి నిమిత్తమే నువ్వు దేవుని సన్నిధిలో మరి ఎదురు చూస్తున్నట్లుగా తప్పకుండా ఈ కార్యాలు ఆయన మొదలు పెట్టాలని నీ జీవితంలో ఇష్టపడి ఈ మాటలు దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా వాక్యంలో మనం చూడగలిగితే రాత్రికి రాత్రే ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ కర్రలన్నీ తీసుకొచ్చి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధిలో ఉంచినప్పుడు ఉదయకాలానికి చూస్తే అహరోను కర్ర చిగురించి పుష్పించి అద్భుతం, ఎంత సంతోషాన్ని వాళ్ళ జీవితంలో దేవుడి ఏర్పాటు ఏంటో వాళ్ళకి తెలిసింది కదా. కనుక నీ జీవితంలో కూడా అనుకున్న పని అవ్వట్లేదని, సేవా పరిచర్లో కూడా ఎన్నో పనులు ఆగిపోయినాయని, కొన్నిసార్లు ఇలా మనం కంగారు పడి
అసలు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడా, దేవుడు నన్ను అసలు పిలిచాడా, పిలిస్తే ఎందుకు అవ్వట్లేదు అని చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏర్పాటు చూడండి, ఆ కర్ర అద్భుతంగా చిగురించి పుష్పించినట్లుగా వాక్యంలో చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాలం ఈ మాటలు ఆలకిస్తున్న మీ జీవితంలో ఏ ఆశలైతే నిరాశలుగా మిగిలిపోయినాయో, ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారో, ఖచ్చితంగా ఈరోజు దేవుడు నీకు ఒక ధైర్యాన్ని కలిగించే సందేశాన్ని, స్ఫూర్తినిచ్చే సందేశాన్ని నీకు దేవుడు తెలియజేస్తున్నాడు. తప్పక నీ ఆశయాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు, చిగురింప చేస్తాడు. ఒక చిన్న జనరల్ ఎగ్జాంపుల్ మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, అబ్రహాం లింకన్ అని అమెరికా దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహాం లింకన్ యొక్క జీవిత చరిత్రలో కొన్ని అనుభవాలు, కొన్ని చేదైన మారాలాంటి అనుభవాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మీరు చూస్తున్నట్లుగా ఈ అబ్రహాం లింకన్ అనే ఈ వ్యక్తి ఇంచుమించు తన 21వ సంవత్సరానికి వచ్చినప్పటికీ తన ఆశ, తన డిజైర్, తన కోరిక, తన అభిలాష ఏమిటంటే, తప్పకుండా నేను అమెరికా దేశానికి అధ్యక్షుడవ్వాలి, ప్రెసిడెంట్గా మారాలి అనే ఆశ అయితే తనకున్నది. తప్పకుండా ఆయన ప్రయత్నిస్తూ ఫలభరితంగా కోరిక కలిగి ప్రయత్నిస్తూ వచ్చేవాడంట. ఇంచుమించు తన స్టడీస్లో లా చదువుకున్నాడు, లాయర్ అవ్వాలని ఆశ ఉంది. 21వ సంవత్సరంలోనే వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారంలో ఫెయిల్యూర్స్ ఎదురైనవి. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేశాడు, అందులో వాటిమి ఎదురైంది. ఇంచుమించు 1 ఇయర్ అండ్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ కాదు, సాధారణంగా 1 సంవత్సరం మనం ప్రయత్నం చేస్తాం, ఆగిపోతాం. ఆ తర్వాత 2వ సంవత్సరం ప్రయత్నం చేస్తాం, ఆగిపోతాం. 3వ సంవత్సరం ప్రయత్నం చేస్తాం, ఆగిపోతాం. ఇక 5 ఏళ్ళు ప్రయత్నం చేసి నా వల్ల కాదులే అనుకుంటాం. కానీ అబ్రహాం లింకన్ జీవితంలోకి వస్తే ఇంచుమించు 30 సంవత్సరాలు, 20వ సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తే 20వ సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తే 50వ సంవత్సరానికి వచ్చినప్పటికీ, 50వ సంవత్సరానికి వచ్చినప్పటికీ తన ప్రయత్నం, తన కోరిక, తను అనుకున్నట్లుగా 50వ ఏట ఆయన ఆశయ నెరవేర్చబడి అమెరికా దేశానికి అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా ఆ స్థానంలో అతడు కూర్చున్నాడు. ఓకే, ఈరోజు నా ఆశ ఏమిటంటే, ఇంచుమించు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రయత్నాలు చేసి ఇంక అవ్వదులే అనుకుని ఎవరైనా కొంతమంది వ్యాపారం చేసేయాలనుకున్న వాళ్ళు, షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు, ఆ తర్వాత ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు, ఆ తర్వాత ఏదైనా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కావచ్చు, పెళ్లి పనులు కావచ్చు, ఆ తర్వాత పిల్లల పుట్టే విషయంలో వాళ్ళు ఎన్నోసార్లు డాక్టర్స్ సంప్రదించి ఇంకా అవ్వదులే, ఇంక వేస్ట్లే, ఇంక మానుకుందాం ఇలా అనుకుంటాం. కానీ అబ్రహాం లింకన్ ఇంచుమించు 30 సంవత్సరాలు అలా ప్రయత్నం చేస్తూనే వచ్చాడంట. వాటిమి ఎదురైంది. ఇంకో మాటలో చెప్పాలంటే, వాటిమే తన ఎదుట ఓడిపోయి వాటిమికి విసుకొచ్చేసి అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయిపోయాడు. చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఒకవేళ నువ్వు ప్రయత్నించి విఫలమయ్యావని, సఫలం అవ్వలేదు, అనుకున్నట్లుగా జరగలేదు, ఇంకెందుకులే మానేసుకుందాం ఈ ప్రయత్నం అని, విదేశీ ప్రయత్నం చేసి వీసా రాలేదని ఇంకా మానేసుకుందాం అని అనుకోవద్దు. దేవుడు చెప్తున్నాడు, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయాల్లో ఏ పనులైతే నీకు ఇంకా జరగకుండా ఆగిపోయినాయో, పెండింగ్ ఉండిపోయినాయో, ఇంకా నా వల్ల కాదు, వీటిని డ్రాప్ అయిపోదాం అనుకోవద్దు. మరలా ప్రయత్నం చేసి చూడు. ప్రభువే ఒక అద్భుతమైన ఉపమానం చెప్పాడు కదా, ఒక సందర్భాన్ని చెప్పాడు. ఇర్మియాను ఆ కుమ్మరివాని ఇంటికి పంపిస్తే ఆ మట్టి తన చేతుల నుంచి జారిపోతుంది. కానీ అదే మట్టిని మరలా ఏం కొత్త మట్టి తీసుకోలేదు, అతని చేతుల నుంచి ఏదైతే జారిపోతుందో అదే మట్టిని తీసుకుని ఒక రూపాన్ని వచ్చే వరకు తన సారపై తిప్పుతూ ఉన్నప్పుడు ఆ కుమ్మరివాని చేతుల కుండ అద్భుతంగా నిర్మించబడింది. ఈరోజు నీ ప్రయత్నాలు, నీ ఆశలు విఫలమైనాయని అనుకుని ఇంకా నేను చేయను, ఈ ప్రయత్నం చేయను, నా వల్ల కాదు అని అనుకోవద్దు. మళ్ళీ ట్రై చేయి, దేవుని చేతులకు అప్పగించుకో. తప్పకుండా ఈ మిగిలిన 4 నెలల్లో నువ్వేదైతే ఆశిస్తున్నావో, నువ్వే పని నిమిత్తమై ప్రయాసపడుతున్నావో అది దేవుడు ఖచ్చితంగా సఫలపరిచి
యేసు నామములో నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచనలన్నీ నా తండ్రి సఫలపరచునుగాక. ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా ఆయన నీ పక్షమై ఉండి నీ పనులన్నీ సఫలపరచాలంటే ఏం చేయాలి, లేకపోతే నీ పనులు ఎప్పుడు సఫలమవుతాయి అనే ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఇంచుమించు ఒక 3 సందర్భాలు, 3 వాక్యాలు మీ ముందుంచి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశపడతాను. ఎప్పుడు దేవుడు నీ పనులు సఫలపరుస్తాడు అని అంటే ముచ్చటగా 3 మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చదువుదాం. మొదటి మాట, కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని దయచేసి బైబిల్ గ్రంథం తెరిచి చూద్దామా? భక్తులు చదువుతారు. 57వ కీర్తన 2వ వాక్యం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి ఓకే నేను మొర్రపెట్టుచున్నాను. చాలండి. మొదటి మాట, దేవునికి మొర్రపెట్టాలి. ఎప్పుడు దేవుడు నీ కార్యాలు లేకపోతే నీ పనులు సఫలపరుస్తాడయ్యా అనంటే, సో ఫస్ట్ థింగ్, మొదటి మాట, మహోన్నతుడైన దేవునికి అంటే నా కార్యాలు సఫలపరిచే దేవునికి నేను మొర్ర పెడుతున్నాను. అంటే దేవునికి నువ్వు ఎప్పుడైతే మొర్ర పెడతావో, దేవునికి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతావో, ఆ మరుక్షణమే నీ పనులన్నీ కూడా ఆటోమేటిక్గా దేవుడు సఫలపరుచుకుంటూ వస్తాడు. ప్రార్థన లేకుండా ఒకవేళ ఇంతవరకు నువ్వు పనులు ప్రారంభించవేమో, ప్రార్థన లేకుండా నీ పనులు స్టార్ట్ చేసి ఇంకా అవ్వలేదు, ఇంకెందుకులే అనని నిరాశలో నువ్వు మిగిలిపోయేవేమో. ప్రభు మాట అంటున్నాడు, ఒక వాగ్దానంతో కూడిన ఓ సందర్భాన్ని నీకు చెప్తున్నాడు దేవుడు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవుడికి నేను ఖచ్చితంగా మొరపెడుతున్నాను. అంటే ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టడం మొదలు పెడతావో, దేవుని సన్నిధిలో నువ్వు అప్పగించుకుంటావో, దేవుడు ఆటోమేటిక్గా నీ పనులన్నీ సఫలం చేసుకుంటూ వస్తాడు. మనం చేసే మైనస్ లేకపోతే మిస్టేక్ ఏంటంటే, ఏదైనా చేయాలనుకున్నప్పుడు మన మనసులోకి ఆలోచన వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తాం. అది కొన్ని సందర్భాల్లో విఫలమైపోతూ ఉంటుంది. ఎందుకయ్యా ఫెయిల్యూర్ ఎదురైంది అనని నువ్వు కృంగిపోకూడదు. వాక్యం ఆధారం చెప్తుంది, కార్యము సఫలం చేసే దేవునికి నువ్వు మొర్రపెట్టి అప్పుడు నీ పని దేవునికి అప్పగించు. వాక్యంలో ఈ మాట ఉంది కదా, నీ భారము, నీ పనుల భారం యెహోవా మీద మోపు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. నువ్వు అనుకున్నవన్నీ దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే నీ పనుల భారం అంతా నీ మీదే వేసుకుని దేవుడికి అప్పగించకుండా, ప్రభు అన్నాడు దేని గురించి చింతించొద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పాడు కదా. అంటే నువ్వు ఏది స్టార్ట్ చేయాలనుకున్నా, ఏ ఆశ నీకున్నా, ఏ కార్యాన్ని నువ్వు చేయాలని తలంపు కలిగి ఉన్నా, ముందు ఖచ్చితంగా ఒక రోజైనా దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసుకుని, ప్రభా నేను ఇలా అనుకుంటున్నా, మనసులోకి ఈ ఆలోచన వచ్చింది, తప్పకుండా ఇది నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీ చిత్తానుసారంగా అడుగుతున్నాను. బైబిల్లో ఇలా రాస్తుంది కదా, ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా ఆయన మనవి ఆలకిస్తాడు. మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. ఎందరో ప్రభు దగ్గరికి వచ్చారు, వారు దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుని వాళ్ళ ప్రయత్నం చేసినప్పుడు అద్భుతంగా వాళ్ళ ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభు అన్నాడు కదా, ప్రార్థన గురించి మాట్లాడుతూ ఏమన్నాడు, నాకు మొర్రపెట్టినప్పుడెల్లా మీకు నేను సమీపంగా ఉంటాను. ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా లేడు, కానీ మనం ఆరాధించే దేవుని గొప్పతనం ఏమిటంటే, నువ్వు మొర్ర పెట్టాలే కానీ, నువ్వు ప్రార్థన చేయాలే కానీ దేవుడు నీకు సమీపంగానే ఉంటాడు. ఇంకా వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా, నిజముగా మొర్రపెట్టే వాళ్ళకి ఆయన సమీపంగా ఉంటాడంట. అంటే కొంతమంది ప్రార్థనలు పెదవులతో పైనే, కొంతమంది ప్రార్థన ఎట్లుంటుందంటే ఆ పెదవులతోనే పప్పులు వండేస్తూ ఉంటారు. అయిపోవాలి సింపుల్గా, వేసినామని ప్రభా నీకు స్తోత్రం అంతే ఆమెన్ అట్ట ఉంటా కాదు. పట్టుదలతో ప్రార్థన యందు పట్టుదల కలిగి నువ్వు మొర్రపెట్టు, దేవునికి అప్పగించుకో, నీ కార్యాలు తప్పక దేవుడు సఫలపరుచుతాడు. నువ్వు సాక్ష్యం చెప్తావు. యేసు నామములో అలాంటి కృప నా తండ్రి నీకు అనుగ్రహించునుగాక.
ఒక సందర్భాన్ని మీకు బైబిల్లోంచి చెప్తాను. నిజంగా ప్రార్థన చేస్తే మన పనులన్నీ సఫలమవుతాయి గారు, సందేహమే లేదు, అవుతాయి. అబ్రహాము యొక్క ఇంట పెద్ద దాసుడని పిలువబడుతున్న ఎలియాజరు, ఇప్పుడు అబ్రహాముకి లేక లేక ఒక కుమారుడు పుట్టాడు, ఇస్సాకు. ఈ ఇస్సాకు యవ్వన కాలంలోకి వచ్చినప్పటికంటే వివాహ యుక్త వయసు వచ్చినప్పటికీ ఈ వివాహం చేయాలి అనే ఒక తలంపు తండ్రిలోనికి వచ్చింది. నా కొడుక్కి తప్పకుండా పెళ్లి చేయాలి, యవ్వన కాలంలో ఉన్నాడు, ఒంటరిగా ఉంటే తొంటరుడు అయిపోతాడు, కనుక యుక్త వయసులోనే చక్కని సంబంధాలు చూసి యోగ్యమైన ఎవరు నా ఇంటికి మంచి కోడలుగా ఉంటారో, నమ్మకస్తురాలు ఎవరు అని ఆలోచించి తన ఇంట పెద్ద దాసుడిని పిలువబడుతున్న ఎలియాజరుని పిలిచి పలానా చోటుకు వెళ్ళి ఈ పెళ్లి ప్రయత్నం మొదలుపెట్టని చెప్తాడు. ప్రమాణం చేయించుకుని చెప్తాడు. ఈ ఎలియాజరు వెళ్ళేటప్పుడు అద్భుతం, 10 ఒంటెల్ని మోకరింపచేసి, అద్భుతంగా ఒంటెల్ని మోకరింపచేసి ఇలా అంటాడు, నేను వెళుతున్న ప్రయాణం ప్రభా నువ్వు సఫలపరచాలి, ఖచ్చితంగా నువ్వు సఫలపరచాలి, ఎందుకంటే నా యజమాని నన్ను ఎంతో నమ్మి నన్ను ఈ పని అప్పగించి నన్ను పంపిస్తున్నాడు, కనుక నేను ఈ ప్రయత్నంలో విఫలం అవ్వకూడదు, ఈ పెళ్లి ప్రయత్నం సఫలం అవటం కోసం ప్రేయర్ చేస్తున్నానయ్యా అని ఒక అద్భుతంగా ఆయన ప్రార్థన చేశాడు. ఏమంటారంటే, నాకు నీళ్ళు ఇవ్వాలి, నా ఒంటిలకు కూడా నీళ్ళు ఇవ్వాలి, అలా ఎవరో ఇస్తారో ఆమె నా యజమానుడి కొడుక్కి కాబోయే భార్య అని డిసైడ్ అయ్యి ప్రార్థనాపూర్వకంగా ఆయన వెళ్ళాడు. అద్భుతం, ఆయన వెళ్ళిన ప్రయాణం సఫలమైంది, ఆ పెళ్లి ప్రయత్నం సఫలమైంది. అద్భుతంగా యోగ్యమైన రిబ్కమ్మ, ఎంత యోగ్యురాలు రిబ్కా అనంటే ఒక మాటలో చెప్పాలంటే 10 ఒంటిలకి నీళ్లు పెట్టిందంటే ఎంత మంచి పరిచర్య చేసే మంచి లక్షణం రిబ్కమ్మకు ఉంది. ఆ ఇంటికి మంచి కోడలుగా రిబ్కమ్మ వచ్చింది. ఈరోజు నా ఆశ ఏమిటంటే, నీ ఇంట్లో పెళ్లి పనులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కదా, ఆ ప్రయత్నం సఫలం అవటానికి ఇదిగో ప్రార్థనాపూర్వకంగా మొదలుపెట్టు. ఈ ఎలియాజరు వలె ప్రార్థన చేసి మొదలుపెట్టు. దేవుడు ఖచ్చితంగా నీ ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు యేసు నామంలో నా తండ్రి సఫలపరచునుగాక. కావాలంటే మీరు బైబిల్లో చదివిస్తాను చూడండి ఈ మాట. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 11 and 12 వాక్యాలు, 11వ వచనం 12వ వచనం చదువుదాం ఒకసారి. ఆదికాండ గ్రంథం అండ్ 24వ అధ్యాయం 11, 12. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు, ఓకే, ఆదికాండం 24, 11, 12 నన్నచ్చు. నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఓకే, ఆ ఊరి బయటనున్న నీలబావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా, నేను నా యజమానుడు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహం చూపు. నేను వచ్చిన పని త్వరలో సఫలము చేసి, ఒంటెల్ని మోకరింపచేసి ప్రార్థిస్తున్నాడు. ఓకే నాన్న, చూడండి ఈ సందర్భంలో ఒంటెల్ని మోకరింపచేసి ఎలియాజరు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రయత్నం అద్భుతంగా సఫలమైంది. ఈరోజు మన ఇంట్లో కూడా 2 ఒంట్లు ఉన్నాయి. మీ ఇంట్లో కూడా అందరి ఇంట్లో 2 2 3 4 ఒంట్లు కూడా కొన్ని ఇంట్లో ఉంటాయి. అదే మీ అబ్బాయి ఉన్నాడు కదా, ఒంట్లా ఎదిగాడు, వాడికి ఇంకా ప్రార్థన చేయడం రావట్లేదు. మీ కూతురు నీకన్నా హైట్ ఎదిగిపోయింది, ఒంటు, ఆమెను మోకాళ్ళు వేయట్లేదు. చాలామంది తల్లులు చెప్తారు, మా పిల్లలకి ఇంకా ప్రార్థన రాలేదంటే. ఎందుకు రాలేదంటే, నువ్వు మోకాళ్ళు వేస్తే నీ పిల్లలకి కూడా మోకాళ్ళు వేయటం వస్తుంది. తల్లి ఎట్టిదో పిల్లలు అట్టివారే అన్నాడు. నీకు ప్రార్థన చేయడం రాకపోతే నీ పిల్లలకి ప్రార్థన చేయడం రాదు. నీకు భక్తి చేయడం రాకపోతే నీ పిల్లలకి కూడా రాదు. నాకు తెలిసినంత మట్టికి నేను ఈ సేవలో చాలామందిని చూసి, విశ్వాసులను చూసి, చాలా సందర్భాల్లో నాకు ఒక పాఠాలుగా, అంటే ఎలా బ్రదర్ అంటే, వాళ్ళ భక్తి వాళ్ళ పిల్లల మీద ప్రభావితం చూపిస్తుంది. నువ్వు మంచి భక్తి పరులు అనుకో, నీ పిల్లలు కూడా అదే భక్తి పరులుగా మారుతారు. నీలోని లేని భక్తి నీ పిల్లలకు రాదు. అందుకే నీ ఇంట్లో ఉన్న ఒంటిల్ని మోకాళ్ళు వేయించడం నేర్పించాలి.
నువ్వెన్నో పనులు ఎట్టుకుంటున్నావు, ఏ పని అవ్వట్లేదని బాధపడుతున్నావు. సో ఈ పనులన్నీ జరగటం కొరకు ప్రభు ఏమంటారంటే, ఖచ్చితంగా నీ ఇంట్లో ఉన్న ఒంటెల్ని మోకరింప చేయి. ఎలియాసరు అలాగ చేశాడు, ఒంటెల్ని మోకాళ్ళు లేపించి ప్రార్థన చేశాడు. అద్భుతంగా తన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఎదిగారు కదా పిల్లలు, వాళ్ళకి ఎప్పుడు ప్రార్థన వస్తుంది. ఉదయకాలం స్తోత్ర ప్రార్థనకు లేవాలి, ఇంట్లో కుటుంబ ఆరాధన చెప్పాలి. నువ్వు ఈరోజు ప్రార్థన చేయి, ఈరోజు నువ్వు ప్రార్థన చేయడం నువ్వే మొదలెట్టాలని చెప్పాలి వాళ్ళకి. అప్పుడే వాళ్ళ ప్రయత్నాలు సఫలమవుతాయి. నీ ఇంట్లో చేసే ప్రతి ప్రయత్నం దేవుడు సఫలపరుస్తాడు. వాక్యంలో కొన్ని సందర్భాలు చెప్తాను మీకు. చాలామంది ప్రార్థన ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇశ్రాయేలు ప్రజల్లాగా ఉంటుంది కొంతమంది పరిస్థితులు. ఇంచుమించు ఇశ్రాయేలు ప్రజలు హీన స్థితికి వెళ్ళిపోయినప్పుడు, మిద్యానీయుల చేతిలో వాళ్ళు బంధించబడ్డారు, హీన స్థితికి వెళ్ళిపోయారు, కొండల్లో గుహల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి సరైన ఆహారం లేదు, సరైనవి ఏమీ లేవు. వాళ్ళకి కొండల్లో గుహల్లోకి వెళ్ళిపోయి పంటలన్నీ పాడైపోయినాయి. 7 సంవత్సరాలు వాళ్ళు ఇశ్రాయేలీలు చేతిలో మిద్యానీయులు బాధించబడుతూ ఉంటుంటే హీన స్థితికి వెళ్ళిపోయి అప్పుడు గుర్తొచ్చినట్టు దేవుడు. కొంతమందికి అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన రాదు. హీన స్థితికి వెళ్ళిపోయినప్పుడు, అన్నీ కోల్పోయినప్పుడు, అప్పుడు గుహల్లో కొండల్లో అప్పుడు మొదలుపెడుతున్నారు, దేవుడికి ప్రార్థన చేస్తారు. ఇంకొక సందర్భం చెప్పనా, యోనా మామూలుగా ఉన్నప్పుడు ప్రార్థన రాలేదు మనోడికి. ఎక్కడ ప్రార్థన చేయాలి తమ్ముడా? చేప కడుపులోకి వెళ్ళిపోయి అప్పుడు వస్తుంది ప్రార్థన. చాలామందికి సమయం ఉంటుంది, టైం వేస్ట్ చేసుకుంటారు. అన్నీ అయిపోయిన తర్వాత, అంత బాధలు ఎక్కువైపోయిన తర్వాత అబ్బో అబ్బో దేవుడా దేవుడా అంటే అప్పుడు ఉపయోగం ఏంటి చెప్పండి? నువ్వు స్టార్ట్ చేసే ముందే నీ ప్రయత్నమే ప్రార్థనాపూర్వకంగా మొదలుపెట్టు. తప్పక ఈ సంవత్సరం నా తండ్రి అద్భుతాలు చేసేదనని వాగ్దానం ఇచ్చినాడు కనుక నీ ప్రయత్నాలు, నీ పనులన్నీ ఆయన సఫలం చేయటం మొదలు పెడతాడు. అలాగా చేయాలని కోరుకుంటున్న వాక్యం ఇలా ఉంది కదా, దీవారాత్రులు మొరపెట్టే వాళ్ళకి ఆయన తప్పక న్యాయం చేస్తాడు. ఓ చిన్న సందర్భాన్ని మీకు ఈ పూట ఈ సందర్భంలో గుర్తు చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. హాగరు ఉందా? హాగరు కట్టుకున్నవాడు కసాయివాడిగా మారిపోయినట్లుగా భర్త, ఇదిగో నువ్వు నీ పిల్లోడు ఏం చేస్తావు సావండి అనుకుని ఒక చిన్న వాటర్ బాటిల్ ఇచ్చి పంపించేశాడు. అండ్ వాటర్ బాటిల్ ఎన్ని రోజులు వస్తుంది? అది ఎడారి మార్గం, ఎన్ని రోజులు వస్తుంది వాటర్? కానీ ఆ తల్లి హాగరు ఆ పిల్లోడు చావు నేను చూడలేను అనుకుని అలా ఆ పిల్లోడిని అలా ప్రక్కనే పడేసి ఏడవటం మొరపెట్టడం మొదలెట్టింది. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఆ చిన్నవాడిని మొర్ర ఆలకించాడంట. ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు, ఆ చిన్నవాడిని మొర్ర ఆలకించాడు. ఇప్పటికీ కూడా చూడండి, ఎడారిలో ఏమీ దొరకలేని ఆ ప్రాంతంలో దేవుడు నీటి బొగ్గును పుట్టించినట్లు ఈరోజు అనేకమైన దేశాలు పరిస్థితులు చూస్తే, ఈ అబ్రహాము సంతతి ఇష్మాయేలు ఇప్పటికీ కూడా ఫారిన్ కంట్రీస్, ఇక్కడి నుంచి చాలామంది అక్కడికి వెళ్ళి ఆశీర్వాదకరంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. నేనంటాను, నీ ఇంట్లో నీ పిల్లలకి ప్రార్థన చేపించడం నేర్పించాలి. నీవు మోకరించడం మొదలు పెట్టాలి. తప్పకుండా ఆ చిన్నవాడిని మొర్ర దేవుడు ఆలకించాడు. ఏమీ దొరకలేని ఆ ప్రారంభ పరిస్థితి. కానీ ఈరోజు ఆ దేశం స్థితిగతులు చూస్తే అనేకులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆశీర్వదించబడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు కదా. కనుక ఈరోజు అనేక దేశాలు ఎంత బాగున్నాయి, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అక్కడ పెట్రోల్ కావచ్చు, అక్కడ అనేకమైన సంపదలు ఉన్నాయి. ఈరోజు దేవుడు మీ స్థితిని మార్చాలంటే ఖచ్చితంగా దేవునికి మొర్ర పెట్టగలిగితే దేవుడు నీ కార్యాలన్నీ కూడా సఫలపరుస్తాడు. జరిగిన చరిత్రలో ఒక చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఆమె పేరు మార్తా బెర్రీ అనే ఒక సహోదరి. ఆమె జీవిత చరిత్ర నేను చదువుతూ ఉన్నప్పుడు చాలా చక్కని ఆ ఫోటోలో చూస్తున్నట్లుగా మార్తా బెర్రీ, ఓకేనా. ఈ సహోదరి ఒకసారి తనకు ఆశ కలిగింది, తన హృదయంలో ఒక కోరిక, ఒక అభిలాష కలిగింది.
ఏం కలిగింది బ్రదర్ అని అంటే, పేద ప్రజలకి, ఈ బెర్రీ అనే సహోదరి పేద ప్రజలకి ఒక విద్యను అందించే ఒక ఉత్తమమైన స్కూల్ స్థాపించాలి, ఆ ప్రయత్నం చేయాలని తన మనసులోనికి ఒక ఆశ వచ్చింది. ఒక స్కూల్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే పేద ప్రజలు ఈ కార్పొరేట్ స్కూల్లో చదువుకోవడానికి వాళ్ళకి అంత అవకాశం లేదు కదా. సరే, ఈ పేద ప్రజలకి మంచి అద్భుతమైన విద్యను అందించాలి, ఒక స్కూల్ స్టార్ట్ చేయాలని ఆశ అయితే ఉంది. మరి ఆశ అయితే ఉంది, కానీ దానికి సంబంధించిన సపోర్ట్ చేసేవాళ్ళు, సోర్స్ లేకపోతే ఆమెను ప్రోత్సహించేవాళ్ళు, ఆర్థికంగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏమన్నాడు చెప్పండి, మేలుతో తృప్తిపరుస్తానన్నాడు. ఈమెకైతే ఆశ ఉంది. రోజు ప్రార్థన చేసుకుంది, ప్రభువా నాకైతే ఆశ ఉంది, ఈ పేద ప్రజలకి అద్భుతమైన స్కూల్ ఒకటి స్టార్ట్ చేసి వాళ్ళని చదివించాలి. చాలామంది చదువుకోవాలని ఉంది, కానీ చదివించే స్థితిలో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి అంత సపోర్ట్ చేయట్లేదు కదా. అలాంటి వాళ్ళకి నేనే ఒక ఆదర్శవంతమైన తల్లిగా ఉండాలనుకుని ఆమె ప్రయత్నం స్టార్ట్ చేసింది. ఎంత ప్రయత్నం చేసినా ఆమెకి సోర్స్ అందట్లేదు. అప్పుడు ఈ ఫోర్డ్ కార్లు కంపెనీ ఉంది కదా, మారుతి, హోండా, ఆ తర్వాత బోల్డన్ని కార్లు ఉన్నాయి కదా, అలాగే ఫోర్డ్ కంపెనీ అద్భుతమైన పెద్ద కంపెనీ మాట అది. ఆ ఫోర్డ్ కంపెనీ అధినేత హెన్రీ గారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగిందట, అయ్యా నేను ఒక స్కూల్ పేద ప్రజలకి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, మీరు ధనవంతులు కదా. హెన్రీ అంటే చాలా ధనవంతుడు, ఎందుకంటే ఒక కారు కంపెనీ అధినేత ఆయన, ఎన్నో కార్లు అద్భుతంగా ఆయన కంపెనీలో ఉన్నాయి. కాబట్టి ఆయన పెద్ద లెక్క చేయడు కదా, ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే చిన్న స్కూల్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాడు. వెళ్తే ఆయన ఆమెను చూసి, నా దగ్గర ఈ 10 కాయిన్సే ఉన్నాయనుకుని 10 కాయిన్స్ ఆమెకి ఇచ్చాడు. ఆ 10 కాయిన్స్ అంటే మన భాషలో చెప్పాలంటే 10 రూపాయలు అనుకోండి. ఒక్కొక్క రూపాయి కాయిన్లు అంటే 10 కాయిన్స్ ఇచ్చాడు. ఆ 10 రూపాయలు పట్టుకుని వెళ్ళి 10 రూపాయలకి ఏం స్కూల్ స్టార్ట్ చేస్తా తమ్ముడా, అక్క ఏమొస్తుంది 10 రూపాయలకి? ఇప్పుడు ఉన్న ట్రెండ్, ఇప్పుడు 10 రూపాయలకి ఏమొస్తుంది? ఐస్ క్రీమ్ కూడా రావట్లేదు కదా, 10 రూపాయలకి ఏమొస్తుంది? సరే, ఆ తల్లి ఆ 10 రూపాయలు తీసుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రభువా ఇదిగో నేను వెళ్ళి మనుషుల సహాయం కొరకు వేడుకుంటే, ఇదిగో హెన్రీ గారు 10 కాయిన్స్ ఇచ్చారు, ఈ 10 రూపాయలు, ఈ 10 కాయిన్స్తో నేను ఎలా స్కూల్ స్టార్ట్ చేయగలనని దేవుని సందులోకి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. వాక్యంలో రాయబడి ఉందండి, అదేమిటంటే మనం మొరపెడుతున్నప్పుడల్లా దేవుడు సమీపంగా ఉండి మంచి ఆలోచనలు ఇస్తాడు. దేవుడు మన ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు. మనకు ఆలోచన, వాక్యంలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానన్నాడు. ఆయన ఆలోచనలు ఎంతో గొప్పవి. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో దేవుడు చక్కని గైడెన్స్ ఇచ్చాడు, ఆమెకి ఆలోచన ఇచ్చాడు. ఈ 10 కాయిన్స్తో ఆమె షాప్కి వెళ్ళింది, బజార్కి వెళ్ళి ఈ విత్తనాలు ఉంటాయి కదా తమ్ముడు, విత్తనాలు, ఈ మన ఇంటి దగ్గర ఆ కూరగాయల విత్తనాలు, బెండకాయ విత్తనాలు, బీరకాయ విత్తనాలు, కొన్ని విత్తనాలు జల్లుతాం కదా. ఆ 10 కాయిన్స్తో ఆమె పెట్టుబడి పెట్టి కొన్ని విత్తనాలు స్వీకరించి కొనుక్కొని తెచ్చి తన ఇంటి దగ్గర ఉన్న పెరట్లో ఆ విత్తనాలు జల్లింది. ఆ విత్తనాలు జల్లితే అవి ఎదిగినవి, ఆ మొలకెత్తాయి, కూరగాయల పంట అద్భుతంగా పండింది. జాగ్రత్తగా వాటిని గ్యాదర్ చేసింది, మరలా విత్తనాలు వేయటం మొదలుపెట్టింది. అలా కొంత అమౌంట్ కూడగట్టింది, సమకూర్చింది. జాగ్రత్తగా ఆ అమౌంట్ అంతా కూడగట్టి చక్కగా శ్రద్ధగా ప్రయాసపడి ఒక కొంతకాలం ఆమెకి డబ్బులు సమకూడేదాకా అలాగే చిన్నగా చేసుకుని అలా గ్యాదర్ చేసి కొంత అమౌంట్ వస్తే ఆ అమౌంట్ తీసుకెళ్ళి బాగా పాడైపోయిన ఒక బంగ్లా, పాడైపోయిన ఒక ఇల్లు ఒకటి కొన్నది. కొనే ముందు కొనేసిన తర్వాత ఆ బిల్డింగ్ గురించి, మరి ప్రారంభంలో ఆమెకి సహాయం చేసిన 10 కాయిన్స్ ఇచ్చిన హెన్రీ గారు గుర్తొచ్చారు. నీకు అసలు ఈ పెట్టుబడి పెట్టుకోవడానికి, ఈ విత్తనాలు ఇలా చేయటానికి ఆయన చిన్న హెల్ప్ చేశాడు కదా, ఒకసారి ఆయన దగ్గరికి మరలా వెళ్దాం అనుకుని వెళ్ళింది. వెళితే, సార్ మీరు నాకు 10 కాయిన్స్ ఇచ్చారు, దాంతో నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని ఈ చిన్నగా విత్తనాలు కొనుక్కు తీసుకొచ్చి కూరగాయలు పండించాను, అలా కొంత డబ్బులు కలెక్ట్ చేసుకుని ఇదిగో ఈ పాడైపోయిన బిల్డింగ్ అమ్మేస్తుంటే ఇది కొన్నాను స్కూల్ కొరకనంటే ఆయన ఆశ్చర్యపోయి
నేను ఇచ్చిన 10 కాయిన్స్తో ఇంత కష్టపడ్డావు నీవు, ఇంతలా ప్రయాసపడ్డావని ఆయన ఆశ్చర్యపోయి $1 మిలియన్ ఆమె చేతికి ఇచ్చాడంట. చప్పలు కొడుతూ ఒకసారి ఏసై మహిమ చెల్లిస్తారా? $1 మిలియన్ ఇచ్చాడంట. అంతే, దాంతో ఆమె అద్భుతమైన స్కూల్ నిర్మించబడింది. ఇప్పటికీ కూడా ఆమె నిర్మించిన స్కూల్ మీద ఏమని రాయి ఉంటుందంటే బెర్రీ మోడల్ స్కూల్స్ అని. ఇప్పటికీ కూడా ఆమె నిర్మించిన ఆ స్కూల్స్ పేర్ల మీద ఆ పేర్లు ఉంటాయన్నమాట. చాలు చూడండి, ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆమె హృదయంలో ఒక ఆశ వచ్చింది, ఎలాగైనా పేద ప్రజల్ని చదివించాలి. మరి దానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం విఫలం అవ్వలేదు కదా, సఫలమైంది. ఎలా అంటే దేవునికి మొర్ర పెట్టి మొదలెట్టింది. ఈరోజు నేను అంటాను, నీకెన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో డిజైర్ ఉంది, ఏదో చేయాలని అభిలాష ఉంది. ఏమండి ఈ సంవత్సరం నాకు ఏమీ కలిసి రాలేదండి, అనుకున్నది ఏమీ జరగలేదండి అన్ను కృంగిపోవాల్సిన పని లేదు. మొదట మహోన్నతుడైన దేవుడు నీ కార్యం సఫలం చేసే దేవునికి మొర్రపెట్టి చూడు. తప్పక ఈ సంవత్సరంలోనే, ఈ మిగిలిన 4 నెలల్లోనే తండ్రి నీ కార్యాలు సఫలపరుస్తాడు. యేసు నామములో అలాంటి కార్యాలన్నీ నీ జీవితంలో సఫలమగునుగాక. గుడ్. నెంబర్ 2, సెకండ్ వన్, రెండవ మాట, ఎప్పుడు దేవుడు నీ పనులన్నీ సఫలం చేస్తాడు అని అంటే, బైబిల్లోంచి క్లుప్తంగా మరొక రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదామా? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2-3 వాక్యాలు చదవగా విందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించువాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు సఫలమగును. చాలు. సో సెకండ్ వన్, రెండవది, బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే, అధ్యయనం చేస్తే, ఇక్కడ రెండవ సందర్భం ఏమిటంటే వాక్యాన్ని ధ్యానించాలి. నీ పనులన్నీ సఫలం అవ్వాలంటే రెండవదిగా ప్రభు చెప్తున్నాడు, ఎప్పుడు నీ పనులన్నీ సఫలమవుతాయి బ్రదర్ అంటే వాక్యాన్ని ఖచ్చితంగా ధ్యానించాలి. అక్కడ చెప్పిన సందర్భాన్ని చూస్తే మనందరికీ 1వ కీర్తన అంటేనే కంఠస్థ వాక్యం కదా. దుష్టుల ఆలోచన చెప్పి నడవక, చెప్పండి, పాపుల మార్గము నిలవక, అపహాసికులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు నన్ను ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా ఉంటాడు. అతడు చేసిందంతా సఫలమైపోతుంది. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యం మీద నీ మనసు నిలిపి నువ్వు ప్రయత్నం చేయటం మొదలు పెడతావో, ఖచ్చితంగా దేవుడు నీ కార్యాలు సఫలం చేయటం మొదలెడతాడు. వాక్యానికి విలువివ్వాలి. అందుకే ప్రతిసారి నేను బైబిల్ క్విజ్ కండక్ట్ చేసేది ఎందుకంటే, ఇలాగైనా మీరు వాక్యం చదువుతారని. కోవిడ్ టైంలో కరోనా వైరస్ విజృంభించినప్పుడు ప్రజలు మందిరానికి వచ్చే అవకాశాలు లేనప్పుడు వాట్సాప్లోనే బైబిల్ చూసే కొన్ని క్వశ్చన్స్ పంపిస్తూ ఉంటుంటే అందులోంచి వాళ్ళ ఆన్సర్లు రాసేవాళ్ళు. అలాగా 2 or 3 times పెట్టాను కోవిడ్ టైంలో. మళ్ళీ లాస్ట్ ఇయర్ అంతట్లో బైబిల్ క్విజ్ కంప్లీట్ అయింది. ఈ ఇయర్ ఇంకా బైబిల్ మీద మీకు అవగాహన కలగాలని 1 month ఒక్కొక్క నెలలో ఒక్కొక్క బుక్. ఇప్పుడు మనం శామ్యుయేల్ 1st chapter చదువుతూ ఉన్నాం. సో చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క మాట మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అప్పుడు చక్కని గైడెన్స్ వస్తాయి. ఆ వాక్యమే బైబిల్ ఏ విధంగా రాయబడి ఉన్నది, నీ వాక్యం నా పాదములకు దీపము, నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే నువ్వు ఎలా నడవాలో, ఏం చేయాలో చక్కని గైడెన్స్ దేవుని వాక్యంలోంచి నువ్వు పొందుకుంటావు. అప్పుడు నువ్వు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. వాక్యంలో ఏమని రాయబడి ఉంది? దినములు చెడ్డవి. ప్రభు చెప్పాడు కదా ఈ మాటలు, ఈ ప్రవచన వాక్యాలు వినేవాడు, చదివేవాడు, ధ్యానించేవాడు ధన్యుడవుతాడు అన్నాడు.
దేవుని వాక్యం మీద నీ మనస్సు రావాలి. యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానాన్ని మీకు చెప్తాను. విత్తువాను ఉపమానం చెప్తూ ప్రభు ఒక విత్తనాలు తీసుకుని పొలంలోకి వెళ్ళాడంట. ఆ విత్తనాలు తీసుకున్న ఆయన పొలాల్లోకి వెళ్ళి విత్తనాలు జల్లుతూ ఉంటుంటే ఒక విత్తనం, కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, పక్షులు చెతికిపోయాయి. కొన్ని విత్తనాలు రాతి నేల, బండ హృదయం. ఆ బండ హృదయంలో ఎన్ని విత్తనాలు జల్లితే ఏం ప్రయోజనం? కఠిన హృదయం, ఏమీ ఫలించలేదు. కొన్ని విత్తనాలు ఏకంగా ముండ్ల పొదలో పడ్డాయి. ముండ్ల పొదలు పైన సూర్యుడు ఉదయించకుండా అడ్డొచ్చేసే, ఫలించలేదు. బైబిల్లో చూస్తాం కదా, మంచి నేలన పడిన విత్తనం ఎవరు అంటే వాక్యాన్ని విని గ్రహించి అవలంబించి ఆ ప్రకారంగా చేసేవాళ్ళు 30 60 100 వాళ్ళు సఫలమవుతారు. వాళ్ళ ఆశయాలు అలా నెరవేర్చబడతాయి. ప్రభు అది చెప్పాడు. చూద్దాం ఒకసారి ఆ మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం అండ్ 23వ వాక్యాన్ని ఒకసారి చూద్దామా. మత్తయి సువార్త 13:23. మంచి నేలను విత్తబడినవాడు, మంచి నేలన విత్తబడినవాడు వాక్యము విని గ్రహించు, వాక్యాన్ని వింటాడు. మత్తయి 13:23 అన్న. వాక్యం విని గ్రహించు, వాక్యాన్ని వింటాడు, గ్రహిస్తాడు. అట్టివారు సఫలులై, అట్టి వాళ్ళు సఫలులై, ఒకడు 100 ఒకడు 100 ఒకడు 60 ఒకడు 60 ఒకడు 30 ఒకడు 30 ఫలించునని, ఫలిస్తారు. చూడండి, అక్కడ సందర్భాన్ని ఏం చెప్తూ వచ్చారంటే 30 100 60. ఇదిగో వాక్యాన్ని ఎవరైతే వింటారో వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా 100 వాక్యం వాళ్ళ జీవితంలో క్రియ చేస్తుంది, ఫలింప చేస్తారు. ఏ సందేహమే లేదు. వాక్యం వాళ్ళ జీవితంలో 100% క్రియ చేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నీకు ప్రయోజనకరంగా ఉండాలి. వాక్యమే నీ జీవితంలో 100 ఫలించాలి. నువ్వు చేసే ప్రయత్నం సఫలమవ్వాలి. కొన్ని ఉదాహరణలు, జనరల్గా కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ఒకప్పుడు, ఎప్పుడు 1830 1884 ఆ సంవత్సరం, మేబీ ఇయర్ గుర్తులేదు కానీ ఆ సంవత్సరాలలో ఒకప్పుడు మనకి పెద్దగా టెక్నాలజీ లేనప్పుడు ఎవరికైనా ఆపరేషన్ చేయాలంటే వాళ్ళని తీసుకెళ్ళి ఒక టేబుల్ మీద పడుకోబెట్టి కాళ్ళ దగ్గర ఇద్దరు, తలకాయ దగ్గర ఇద్దరు, చేతుల దగ్గర ఇద్దరు, లేకపోతే తన్నేసేవారు అన్నమాట. అలా అంతగా పట్టుకుని ఆపరేషన్ చేయటానికి వాళ్ళు చూస్తూ ఉండగానే ఆపరేషన్ అలా కోస్తూ ఉంటుంటే ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అప్పుడు పరిస్థితులు అలా ఉండేవి. కానీ అద్భుతంగా జేమ్స్ సిమ్సన్ అనే వ్యక్తి క్లోరోఫామ్ని కనుగొన్నాడు ఆయన కదా. క్లోరోఫామ్ అంటే మత్తు మందుని ఆయన కనుగొన్నాడు. ఈరోజు నేను ఈ సందర్భాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్లోరోఫామ్ని ఈ జేమ్స్ అనే ఈ వ్యక్తి, ఈయన కాదు మీరు చూస్తున్నట్లుగా ఆయన ఆ వ్యక్తి ఈ యొక్క అద్భుతమైన క్లోరోఫామ్ని ఈయన ఎలా కనుగొన్నాడు బ్రదర్ అని అంటే, వాక్యంలో మనం చూస్తాం కదా, ఆయన వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఏదైనా తోటలో ఆదాముని తయారు చేసినప్పుడు, ఏదైనా తోటలో ఉంచినప్పుడు, ఆ తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటిన సహాయం చేయాలని ప్రక్కటి ఎముకలోంచి ఒక ఎముకను తీసినప్పుడు భారీగా సిద్ధపరిచాడు కదా. ఈ ఆదాముకి ప్రక్కటి ఎముకల నుంచి ఒక ఎముక తీసినప్పుడు ఆయన చేసిన పని ఏమిటంటే గాఢ నిద్ర కలుగు చేసి అని రాయబడి ఉంది. అంటే ఆపరేషన్, గాఢ నిద్ర కలుగు చేసి అప్పుడు ఎముక తీశాడు. సో అది చదువుతున్నప్పుడు ఈయనకి ఆలోచన తట్టింది, ఈ క్లోరోఫామ్ని అలా కనుగొన్నాడు ఆయన. అంటే బైబిల్ చదివి చాలామంది గొప్ప గొప్ప ప్రయోజకులు అయ్యారు. కాబట్టి జేమ్స్ సిమ్సన్ అనే ఈ వ్యక్తి ఈ మత్తు మందుని కనుగోవటం వల్ల ఈరోజు ఎన్ని ఆపరేషన్లు ఈజీగా అయిపోతున్నాయి. లేకపోతే అందరినీ 10 మంది పట్టుకోవాలి, లేకపోతే కదా. దేవుడు ఎంత గైడెన్స్ ఇచ్చాడు ఆయనకి, జేమ్స్ అనే వ్యక్తికి.
ఈరోజు నా ప్రార్థన, మీ కుటుంబాల్లో కూడా మీ పిల్లలకి వాక్యం చదివించండి. వాళ్ళకి చెప్పాలి, వాక్యం చదవకుండా బ్రేక్ఫాస్ట్ చేయకూడదు, వాక్యం చదవకుండా ఏమీ మొదలు పెట్టొద్దు. వాళ్ళకి ధైర్యం చెప్పి, వాక్యం ఎంత విలువైన మాటలు ఉన్నాయి. సో ఇంకొక సందర్భాన్ని కూడా చెప్తాను. థామస్ ఆల్వా ఎడిసన్, ఈయనకు కూడా సరిగ్గా చదువు వచ్చేది కాదు కదా, అదిగో మీరు చూస్తున్నట్లుగా చదువు వచ్చేది కాదు. కానీ వాళ్ళమ్మ బైబిల్ చదివించి అతన్ని ఒక ఉన్నతమైన సైంటిస్ట్గా తీర్చిదిద్దింది. ఆయన అంటాడు, దేవుడు నన్ను వెలిగించాడు, నేను లోకాన్ని వెలిగించాలని అద్భుత సాక్ష్యం చెప్పాడు. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, చాలామంది యవనస్తులు, చాలామంది తల్లులు మీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలని ఆశ ఉంది మీకు. వాళ్ళ ప్రయోజకులు అవ్వటానికి బైబిల్ చదివితే వాళ్ళ యాంబిషన్, వాళ్ళ కోరిక. చాలామంది యూత్ 10th క్లాస్ వరకు బాగానే ఉంటున్నారు, ఆ తర్వాత ఇక హాస్టల్కి వెళ్ళిపోతున్నారు. పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయాలి, కాలేజీలో జాయిన్ చేయాలని అక్కడక్కడ సీట్లు వస్తున్నాయి వాళ్ళకి, ఎక్కడెక్కడో జాయిన్ అయిపోతున్నారు. అక్కడ జాయిన్ అయిన తర్వాత సహవాసం ఉండట్లేదు, దేవుడు దూరం అయిపోతున్నాడు. వాళ్ళు దేవునికి మరింతగా దూరం అయిపోయి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఎందులోని వాళ్ళు విజయాన్ని చూడలేకపోతున్నారు. ఎందుకంటే వాక్యం చదవట్లేదు వాళ్ళు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు కూడా, వాక్యం చదివి ఎన్ని రోజులైంది మీకు? ఈరోజైనా మొదలు పెట్టండి, వాక్యంతోనే మీ పనులు ప్రారంభించండి. తప్పకుండా దేవుడు మీ ఎడల కార్యాలు సఫలపరుస్తాడు. నెహెమ్యా జీవితాన్ని మనం చూస్తే మందిరం కట్టాలని ఒక ఆలోచన వచ్చింది నెహెమ్యాకి. పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టాలనే ఆలోచన వచ్చింది నెహెమ్యాకి. ఎలా ప్రయత్నం చేశాడు చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఇలా రాయబడి ఉంది, యెహోవా చెవియొగ్గి నీ దాసునైన నా మొరను, ఓకే, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి, ఓకే, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి. ఈ మనుష్యుడు నా యందు దయ చూడండి, నీ దాసుని ఆలోచన సఫలపరిచి. చాలు, నెహెమ్యాకి మందిరం కట్టాలనే ఆలోచన. చూడండి, దేవుని పిల్లలకి, మీ పిల్లలు కూడా జాబే కాదు, ఉద్యోగమే కాదు, మన పిల్లలతో చెప్పాలి, రే నువ్వు ఎంత ప్రయోజకుడైన ఉద్యోగం చేసినా నీ ద్వారా ఒక చర్చ్ కట్టబడాలరా, నీ ద్వారా ఒక మందిరం కట్టాలి, నువ్వు అలా ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడాలి, ఇంటోళ్ళకి ఉపయోగపడాలని చెప్పాలి. నెహెమ్యా ఆలోచనలు చూడ ఎంత అద్భుతంగా ఉన్నాయి, మందిరం కట్టాలి. సో మన పిల్లలకి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా? అలాంటి ఆలోచన రావట్లేదు. అంటే దేవుని సంబంధమైన భక్తి మార్గాల్లో వాక్యం చదువుతుంటుంటే వాక్యానికి సంబంధించిన ఆలోచనలన్నీ మనకు వస్తాయి. కానీ మన పిల్లలు అసలే ఇప్పుడు వాళ్ళకి వాక్యమే లేదు. ఈ టెక్నాలజీ ప్రపంచంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరుగుదామా, కాలక్షేపం చేద్దామా, టైంపాస్ చేద్దామా, ఎలాగ ఈ బీటెక్ 4 ఏళ్ళు 5 అయిపోయింది. ఏదో అత్యవసర మార్కులు కాదు కదా, నువ్వు ప్రయోజకుడు అవ్వాలి, నీ ఆలోచనలు బాగుండాలి, ప్రయోజకుడైన స్థితిలో ఉండడానికి దేవుని వాక్యం చదివితే మంచి ఆలోచనలు వస్తాయి. బైబిల్లో రాయబడి ఉంది కదా, నీ శాసనములే నాకు ఆలోచన కర్తలు. దేవుని వాక్యం చదువుతూ ఉంటుండగానే నీకు ఆలోచన తడతా ఉంటుంది, నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది, ప్రయోజకుడు అవుతావు. కాబట్టి ఈ ఉదయకాలం ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, రాబోయే కాలానికి నీ పిల్లల ఆలోచనలన్నీ దేవుడు సఫలపరిచేటట్లుగా వాళ్ళ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుంటే, వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు చేయనివ్వండి. చాలామంది నాకు తెలిసిన చాలామందిని చూస్తూ ఉంటాం. ఒక పిల్లోడు మీకులాగే దేవుని మందిరానికి వస్తూ ఉండేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసి, పెద్ద భక్తుడు బయలుదేరాడు రే, అసలు వీడు వెళ్ళకపోతే అక్కడ చర్చిలో ఏముండదంట, వీడు వెళ్ళకపోతే అక్కడ ప్రార్థన జరగదంట అని ఆ పిల్లోడిని బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటుంటే ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేస్తూ ఉండేవారు. కానీ ఆ పిల్లోడు చక్కగా బైబిల్ తెచ్చుకునేవాడు, ఆ తర్వాత డైరీ తెచ్చుకునేవాడు, పాటల పుస్తకం తెచ్చుకునేవాడు, పరిచర్య చేసేవాడు, వాక్యాన్ని చక్కగా రాసుకునేవాడు, వినేవాడు, ప్రార్థన చేసుకునేవాడు.
చదివించే హోప్స్ లేవు వాళ్ళకి, కానీ ఆ పిల్లోడు అలా కష్టపడ్డాడు. దేవుడు కృప అని చెప్పాలి, దేవుని దయా అని చెప్పాలి. ఆ పిల్లోడు దేవుడి పట్ల కలిగిన ఆసక్తి, విజయాన్ని దేవుడు ఇస్తాడు. మొన్న డిఎస్సి తీశారు కదా, అందులో ఆ పిల్లోడికి టీచర్ జాబ్ వచ్చింది, టీచర్ ఉద్యోగం వచ్చేసింది. నేను అంటానండి, మన పిల్లలు ప్రయోజకులు అయ్యేటట్లుగా వాక్యం గొప్ప ఆశయాలు నెరవేరుస్తుంది. పల్లెటూరులో పుట్టాడు ఆ పిల్లోడు, చాలా ప్రతికూలమైన పరిస్థితి, చాలా పేదరికం, ఆర్థిక ఇబ్బందులు. కనుక ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, జాగ్రత్తగా దేవుని మాటలు మీరు ఆలకించి, పిల్లలు ప్రయోజకులు అవ్వాలని ఆశ ఉంది, అయితే వాళ్ళని ఈ భక్తి మార్గాల్లో పెంచండి. ప్రభు వాళ్ళకి సహాయం చేస్తాడు, గైడెన్స్ ఇస్తాడు, దీవిస్తాడు. ఓకే, గుడ్. ఇక చివరి మాట, ఆఖరి మాట చెప్పి మీకోసం ప్రేయర్ చేస్తాం. ఓకే, థర్డ్ వన్, ఎప్పుడు మన పనులు సఫలమవుతాయి అంటే చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 64:4. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యం సఫలం చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. చూడండి, నీ లేఖనాల్లో చెప్పబడిన మాట, యెషయా గ్రంథం 64:4లో, తన కోసం కనిపెట్టుకునే వారి విషయంలో నువ్వు తప్ప తన కార్యమును సఫలం చేయి మరి ఏ దేవుడు ఏ కాలంలో కూడా చూసి ఉండలేదు. అంటే మూడవది ఏంటంటే కనిపెట్టాలి, ఎదురు చూడాలి. సో థర్డ్ వన్, కనిపెట్టాలి, ఎదురు చూడాలి. ఎప్పుడైతే దేవుని కార్యాల కోసం నువ్వు ఎదురు చూడటం మొదలు పెడతావు, వెయిట్ చేయాలి. కానీ చాలామంది ఇప్పుడున్న ట్రెండ్, ఇప్పుడున్న తరం, ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటుంటే ఎదురు చూసేవాళ్ళు లేరు. వెయిటింగ్ చేయటం అంత ఇష్టం కాదు ఇప్పుడు ఎవ్వరికి కూడా. అంత ఫాస్ట్గా అయిపోవాలి. ఇప్పుడు ఇన్నాళ్ళు ఒకప్పుడు మొబైల్స్, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే గంట 2 గంటలు లేకపోతే ఒక పూట అంతా పెట్టినా సరే అది ఛార్జింగ్ ఎక్కేది కాదు. ఇప్పుడు ఫాస్ట్ ఛార్జర్స్ వచ్చేసినాయి. అలానే పావు గంట సేపు మొత్తం ఫుల్ అయిపోతుంది. అంత ఫాస్ట్ టెక్నాలజీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అందరూ వెయిట్ చేయడానికి ఇష్టపడలేదు. ఏదైనా రాత్రి ఆలోచన వచ్చిందా పొద్దునకి అయిపోవాలంతే. దేవుడు అంటారు కనిపెట్టు, వెయిటింగ్. మనిషి జీవితంలో ఏదైనా చేయగలుగుతాడేమో కానీ వెయిట్ చేయటం చాలా కష్టం. అందులోకి ఇప్పుడు ఆర్టీసీ బస్సులు, తెలంగాణ ఒకప్పుడు ఫ్రీ బస్సులు స్త్రీలకు మాత్రమే, ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్సు. మీరు బస్సు ఎక్కుదామని అలా రోడ్డు మీదకి వస్తే ఆ రోజు చూడాలి, నేను ఎక్కాలనుకున్న బస్సు జీవితాంతం మిస్ అన్నట్లుగా ఆ రోజు ఏంటో మరి ఒక్క బస్సు కూడా రాదు. ఆ తర్వాత సాయంకాలానికి మనకు తెలుస్తుంది ఈరోజు బంద్ అంట కదా, అందుకనే బస్సులు తిరగట్లేదు. అంటే వెయిట్ చేయడం చాలా కష్టం ఏదైనా సరే. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే నువ్వు ఎదురు చూస్తేనే నీ కోసం దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. వెయిట్ చేయి. ఏ దేవుడు కూడా ఎవరు చేయలేని కార్యాలు ప్రభు ఒక్కడే చేస్తాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఎప్పుడు సిగ్గుపడరండి. కొన్ని సందర్భాలు ఇందులో మీకు తెలియజేస్తాను. చాలామంది ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 1వ తారీఖు, రేపు 1వ తారీఖు కదా, ఆ 1వ తారీఖు వస్తే ఆ ముసలమ్మలందరూ ఎదురు చూస్తారు. దేనికోసం బెదర్? ఫంక్షన్ అయ్యా, మా పెద్ద కొడుకు ఫంక్షన్ పెంచాడయ్యా, అబ్బా చాలా అద్భుతంగా సాక్ష్యం చెప్తున్నారు కదా. సరే, వెయిట్ చేస్తూ ఉంటారు. ఫంక్షన్ 1వ తారీఖు వస్తే చాలు వాళ్ళకి. ఆ తర్వాత ఉద్యోగస్తులకు కూడా జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత చెప్పుకోవాలంటే వయసు వచ్చిన పిల్లలు పెళ్లి సంబంధాల కొరకు వెయిటింగ్, ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విధంగా జీవితంలో అనేకమైన వాటి కోసం, పెళ్ళైన వాళ్ళు గర్భఫలం కొరకు వెయిట్ చేసేవాళ్ళు, ఇలాగ కనిపెట్టి ఎదురు చూసి ఇంక నా వల్ల కాదులే, ఇక డ్రాప్ అయిపోదాం, ఇంక అవ్వదులే అని అనుకోవచ్చును. కానీ ప్రభు అంటారు, నా కోసం కనిపెట్టుకున్నవాడు ఎప్పుడు సిగ్గుపడడు.
బైబిల్ ఈ విధంగా రాయబడింది కదా, యెహోవా కోసం ఎదురు చూసిన వాళ్ళు నూతన బలాన్ని పొందుకుంటారు, వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారని రాసింది. భక్తుడు అంటాడు, నేను సహనంతో దేవుని కోసం కనిపెడుతున్నాను అంటాడు. వెయిటింగ్ చేసేటప్పుడు సహనం ఉండాలి, వెయిట్ చేయాలి. దేవుడు చేస్తానన్నాడా? వాగ్దానం ఉందా? తప్పకుండా చేస్తాడు. చూడండి, బైబిల్లో ఈ భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు కదా. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. మీకా 7:7. ఎంత చక్కగా ఈ ప్రవక్త ఈ మాట చెప్తున్నాడు. మీకా గ్రంథం 7:7. అయినను నేను యెహోవా కోసం ఎదురు చూచెదను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉన్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. చూడండి, నా సందర్భాన్ని ఏమంటాడంటే, అయినను నేను దేవుడి కోసం ఎదురు చూస్తాను, అయినను నేను దేవుని కోసం అయినను అనే మాట ఎప్పుడు అంటాం? ముందు మనకి ఏదైనా ఫెయిల్యూర్స్ ఎదురైతే, అనుకున్నట్లుగా జరగకపోతే సరే అప్పుడు చెప్తుంటారు కదా, పోన్లే ఎగ్జామ్ ఫెయిల్ అయితే అయింది కానీ అయినా నేను మరలా రాస్తాను అంటారు కదా. మీకు ఇంకా అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే, కొంతమంది ప్రెగ్నెంట్ స్త్రీలు ఉంటారు, గర్భఫలం పొందుకున్నవాళ్ళు. వివాహం అయింది, కన్సీవ్ అయ్యారు, లోపల శిశువు ఎదుగుతున్నారు. అయితే సడన్గా ఏదో లోపల బేబీ సరిగ్గా ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా లేకపోవటమో, లేకపోతే గ్రోత్ సరిగ్గా పెరగకపోవటమో, ఇట్లాగే ఒక కుటుంబంలో అలాంటి సంఘటన జరిగింది. లోపల బేబీ సరిగ్గా ఎదగలేదు. డాక్టర్ గారు చెప్పారు, అబార్షన్ చేసేసేయాలి, ఆ బేబీని తీసేయాలి, లేకపోతే తల్లికే ప్రమాదం. సరే, అయ్యో చాలా కాలంగా వెయిట్ చేయగా ఇలాగ గర్భఫలం విషయంలో మేలు జరిగిందని అనుకుని సాక్ష్యం చెప్దాం అనుకునే లోపలనే ఇలా అయిపోయింది ఏంటని బాధ ఉంటుంది. అలాంటి సందర్భంలో నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ముందు ఫెయిల్యూర్ అయిందా, ముందు ఆ గర్భఫలం ఇబ్బంది అయిందా, అబార్షన్ అయిపోయిందా, అయినను దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. సంతు లేని వారిని ఇలాలుగా, కుమారులు సంతోషంగా తల్లిగా ఆయన చేస్తాడు. వాగ్దానం ఇచ్చాడు కదా. అయినను నువ్వు దేవుని కోసం కనిపెట్టాలి, సహనంతో ఎదురు చూడాలి. నీ మొర్ర ఆలకిస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు. కనిపెట్టు, ఎదురు చూడు. దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు నీ జీవితంలో అనుభవించగలిగినట్లుగా చేస్తాడు దేవుడు. బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. యోసేపు చరిత్ర. దేవుడు అతనికి 13వ సంవత్సరం, ఇంచుమించు కదా, ఆయన 17వ సంవత్సరం, మేబీ 17వ సంవత్సరం కలలు ఇచ్చాడు. అతడికి ఆ కళలకు అర్థం చెప్పే కృప కూడా దేవుడు ఇచ్చేశాడు. అతనికి సూర్య చంద్ర నక్షత్రాలు అవన్నీ కూడా నమస్కారం చేస్తున్నట్లు. అన్నలతో చెప్తే, ఏంట్రా నీకు దండం పెడతామా, నీకు నమస్కారం చేస్తాం, వెళ్ళేళ్ళు అని అతని మీద పగ పెంచుకున్నారు. కానీ యోసేపుకి 17వ సంవత్సరంలో కల వస్తే, ఆ కళ ఎప్పుడు నెరవేరిందో తెలుసా? 30వ సంవత్సరం సింహాసనం మీద కూర్చుని. అంటే 17 - 30, 30 - 17, ఇంచుమించు 13 సంవత్సరాలు వెయిటింగ్. 13 సంవత్సరాలు కనిపెట్టాడు యోసేపు. బైబిల్లో ఈ మాట ఉంది కదా, దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన చేతి కింద దీన మనస్కులే ఉండండి. ఒక రైట్ టైం వస్తుంది, నువ్వు కనిపెట్టు, ఎదురుచూడు, తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా దేవుడు హెచ్చించుతాడు, దీవిస్తాడు. యోసేపు కళ నెరవేరటానికి 13 సంవత్సరాలు పట్టింది. అలాగని కళ జరగలేదా? కళ ఖచ్చితంగా నెరవేరింది. మీరు చూడండి, వాక్యంలో యోసేపు గురించి రాయబడిన మాట, ఆదికాండం 39వ అధ్యాయం 3వ వాక్యం చదవండి ఒకసారి. అతనికి తోడై ఉండెను, యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసినదంతయు యెహోవా సఫలం చేసి దేవుడే సఫలపరిచని తన యజమానుడు చూసినప్పుడు. అంటే యోసేపు జీవితంలో దేవుడు తోడుగా ఉండి అతడు చేసిందంతా సఫలపరిచాడు. నేనంటాను, నీకు వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆటంకాలు రావు అని చెప్పను. యోసేపు కళ నెరవేరే ముందు అంత క్వైట్ ఆపోజిట్లో జరిగినాయి. కళేమో ఒకటి, తన జీవితంలో జరుగుతుందేమో మరొకటి.
సూర్య చంద్ర నక్షత్రాలు అవన్నీ సాగిలపడినట్లు కల వచ్చింది. ఇప్పుడేమో వాళ్ళేమో ఇతని మీద పగ పెంచుకున్నారు. అన్నలేమో తీసుకెళ్ళి గొంట్లో పడేశారు, మిద్యానీలకు అమ్మేశారు. చేయలేని తప్పు నింద తన మీద పడితే జైల్లో పడేశారు. అంతా క్వైట్ ఆపోజిట్లోనే జరుగుతుంది. కళకి సంబంధించినట్లు ఒక్క నెరవేర్పు కూడా లేదు. అలా 13 సంవత్సరాలు వెయిటింగ్. దేవుడు నెరవేర్చే రోజు ఆసన్నమైంది. బైబిల్లో రాసింది కదా, నేను చెప్పిన మాట నెరవేర్చే రోజులు వచ్చి ఉన్నవి అని వాక్యంలో రాసినట్లు ఒక టైం వచ్చింది. యోసేపు కల నెరవేరింది. కనిపెట్టినట్లుగానే సూర్యుడి కొరకు ఎప్పుడు తెల్లారుతుందా వెళ్ళిపోదామని వాచ్మెన్ ఎలా వెయిట్ చేస్తాడో యోసేపు అలాగ ఎదురు చూస్తూ వచ్చాడు. తన సమయం వచ్చినప్పుడు ఫరో కలగంటాడు. ఆ కలకి భావం చెప్పేవాళ్ళు లేరు. యోసేపుని తీసుకొస్తారు, కలకి భావం చెప్తారు. అద్భుతంగా యోసేపుకి ఫరో ఆ యొక్క ఉంగరాన్ని తీసుకొచ్చి ఇచ్చినట్లుగాను, సింహాసన విషయంలో తప్ప అన్ని విషయంలో నువ్వే ప్రధానిగా నియమిస్తానని యోసేపుని ప్రధాన మంత్రి స్థానంలో కూర్చోబెట్టినట్లుగా ఈరోజు నా ప్రార్థన, నీకు ఇచ్చిన కళ దేవుడు నెరవేరుస్తాడు. పిల్లల విషయంలో, వివాహ విషయంలో, ఇంటి విషయంలో, కుటుంబాల విషయంలో తప్పకుండా దేవుడు నెరవేర్చడానికి టైం ఉంది. అయితే నువ్వు కనిపెట్టాలి, ఎదురు చూడాలి, సహనంతో వెయిట్ చేయాలి. ఇంక ఇందులో చెప్పాలంటే అబ్రహాము కూడా వెయిటింగే కదా. 75వ సంవత్సరంలో వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం, నేను చూపించే దేశాన్ని నీకు ఇస్తాను. ఆకాశ నక్షత్రాల వల్ల నీ పిల్లలు ఉంటారు, ఇసుక రేణుల వల్ల నీ సంతతి ఉంటుంది. ఏంటి ప్రభా, అసలే పిల్లోడు లేడని బాధపడుతుంటే నక్షత్రాలు అంటున్నావు, ఏంటి ప్రభా ఇసుక రేణువులు అంటాను. అలాగేమీ అపనమ్మకం లేదు అబ్రహాముకి. నిరీక్షణకి ఆధారం లేనప్పుడే నమ్మడంట. వెయిటింగ్. ఎన్ని సంవత్సరాలు బ్రదర్? 25 years, 25 సంవత్సరాలు కనిపెట్టాడు. తొందరపడలేదు. నేనంటాను, మీ జీవితంలో కూడా వాగ్దానం, గర్భఫలం విషయంలో ఎదురు చూస్తున్నారా? కనిపెడుతున్నారా? తప్పక దేవుడు సిగ్గుపరచడు. కనిపెట్టండి, మీ కార్యాలు సఫలపరుస్తాడు. మెడిసిన్ వాడి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని సంప్రదించి ప్రయత్నం చేసి ఇంకా అవ్వట్లేదులని, ఇంకా నా వల్ల కాదులని నిరాశలో ఉన్నావా? ఎందరినో ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. తప్పకుండా తగిన సమయమందు ఆయన కార్యాలు మొదలు పెడతాడు. దేవుని కోసం కనిపెట్టు, ఎదురు చూడు. తప్పకుండా నీ ప్రయత్నాలు, నీ కార్యాలు నా తండ్రి సఫలపరిచి నేను ఒక సాక్షిగా నిలబెడతాడు. కొన్నిసార్లు ఆలస్యం వెనకాల ఒక అద్భుతం ఉంటుంది. ఒక మాట చెప్తాను. ఇప్పుడు లాజరుకి రోగం వచ్చింది, బాలేదు. యేసు ప్రభుకి కబురు పెట్టారు. యేసు ప్రభు కబురు పెట్టిన వచ్చిన వెంటనే వెళ్ళుంటే బాగుండేది అనిపిస్తుంది మనకి. కానీ కబురు పెట్టిన వెంటనే ప్రభు వెళ్ళలేదు. లాజరుకి జ్వరం వచ్చి బాధపడుతుంటుంటే కబురు పెట్టారు కానీ వెళ్ళలేదు. ఈ లోపల లాజరు చచ్చి ఊరుకున్నాడు, చనిపోయాడు. పోనీ చనిపోయినప్పుడైనా సమాధి కార్యక్రమానికి వెళ్ళాడా బ్రదర్? వెళ్ళలేదు. చనిపోయి 4వ రోజున ఆ ఊరికి వెళ్ళాడంట. ఇంటోళ్ళందరూ ఏమనుకుంటారు, ఊరోళ్ళందరూ ఏమనుకుంటారు, అసలు మీరేమనుకుంటారు? మీ ఇంట్లో ఎలాంటి సంఘటన జరుగుతూ ఉంటుంటే, ఏదైనా జలం వచ్చింది, లేకపోతే బాధ కలిగింది, ఏదైనా మీ ఇంట్లో ఆ సంఘటన, ఏదైనా బాధ కలిగించే సంఘటన జరిగింది, సేవకులు కౌరు పెట్టారు, 4 రోజులైనా రాలేదనుకోండి, మీ మనసు ఎలా ఉంటుంది అంటే షమ్మా మినిస్ట్రీసేనా, జాన్ వెస్లీ గారైనా, ఇంకెవరు పాస్టర్ లేరా? మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. ఇదేనా మందిరం? కౌరు పెడితే కనీసం బ్రదర్లైనా పంపించలేదు, పాటరు, దేవుడికి స్తోత్రం, చిన్న ప్రార్థన చేయొచ్చు కదా. ఇట్లాంటి మన రీడింగ్, ఫేస్ రీడింగ్ మారిపోతుంది, మన టాకింగ్ పవర్ మారిపోతుంది, అన్నీ మారిపోతుంటాయి. లాజరు చనిపోతే 4వ రోజు వరకు, 4వ రోజు వెళ్ళాడంట ప్రభు. ఆలస్యంగా వెళ్ళాడు. అంటే నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుందంటే అద్భుతం జరుగుతుందని గుర్తుపెట్టుకో. ఒకవేళ ప్రభు ముందుగా వెళ్ళుంటే జ్వరంతో బాధపడుతున్న లాజరు, పేతురు అత్తని ఎలాగైతే బాగు చేశాడో, లాజరు స్వస్థత కలుగునుగా కంటే వెంటనే జ్వరంతో బాధపడుతున్న ఆయనకి స్వస్థత పొందుంటే, అతను చూడటానికి ఎవరైనా, జ్వరంతో బాగైన వాడిని చూడటానికి ఎవరైనా వెళ్తాడా? ఎవరు వెళ్ళరు. ఇప్పుడు చనిపోయిన లాజరు బ్రతికినప్పుడు చూడటానికి ఊరు జనాభా అంతా అక్కడికి వచ్చేసారు. అంటే ఆలస్యంలో ఎంత అద్భుతం దాగి ఉందో ఒకసారి చూడండి.
దేవుని కార్యాలు నీ జీవితంలో ఆలస్యం అవుతున్నాయి అంటే ఏదో ఒక అద్భుతం దాచిపెట్టాడు. ఆలస్యం అవుతుందని నువ్వేమి నేను ఇంక కనిపెట్టను, వెయిట్ చేయను అని నిరాశలో ఉండొద్దు. బైబిల్ ఏముంది? దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి కనిపెట్టు, ఎదురు చూడు, నీ కార్యాలన్నీ సఫలమవుతాయి. కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుడు నీ పక్షమందుండి నీ పనులన్నీ సఫలం చేయాలని ఈ మిగిలిన 4 నెలల కొరకు ఈ మాటలు ప్రభు మీకు అందిస్తూ ఉన్నాడు. ఎప్పుడు దేవుడు సఫలపరుస్తాడు నీ పనులు, నీ కార్యాలు అనంటే ఒక 3 సందర్భాలు నీ ముందు ఉంచాడు దేవుడు. నెంబర్ 1, దేవునికి నువ్వు మొరపెట్టాలి. నెంబర్ 2, వాక్యాన్ని ధ్యానించాలి. నెంబర్ 3, కనిపెట్టాలి లేదా ఎదురు చూడాలి. అలా చేసి చూడు, నీ పనులు ఏవైతే ఆగిపోయినాయో అవన్నీ ఈ నెలలో దేవుడు సఫలపరిచి నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకుని ప్రభులో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రేయర్. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యం మనలో ఫలించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. నీ కార్యాలు, నీ పనులన్నీ దేవుడు సఫలపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు వగు మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, నాయన, ఈ శ్రేష్టమైన సమయాన మీ దాసులను బలపరిచి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. మా పక్షమున ఉండి మా పనులన్నీ సఫలపరిచే దేవుడు అయి ఉన్నావు నీవు. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నా తండ్రి, ఎంతోమంది బిడ్డలు చాలా ప్రయత్నములన్నీ చేస్తూ ఉన్నారు ప్రభువా. అయ్యా ఉద్యోగాల కోసం ప్రభువా, అయ్యా దూర ప్రాంతాలకు వెళ్ళాలని నా తండ్రి, చదువుల నిమిత్తమై అయ్యా చేతి పనుల నిమిత్తమై ఎన్నో ప్రయత్నాలు ప్రభువా చేస్తూ ఉన్నారయ్యా. స్తోత్రం అయ్యా వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రము తండ్రి. నాయన, బిడ్డల యొక్క ప్రతి ప్రయత్నాలు సఫలమవడానికి ప్రభు ఏం చేయాలో మీరు సెలవిచ్చారు. అయ్యా మొర్రపెట్టుచుండగా నా తండ్రి, ప్రార్థించే వారి యొక్క కార్యాలు మీరు సఫలం చేస్తానని సెలవిచ్చారు ప్రభువా. మీకే స్తోత్రము నాయన. అయ్యా నీ సన్నిధిలో నిజముగా మొర్రపెట్టే వారందరికీ మీరు సమీపంగా ఉండి నా దేవ కార్యములు మీరు సఫలం చేయమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభువా. నా దేవా స్తోత్రం. దివారాత్రం మొరపెట్టే వారికి న్యాయం చేస్తానన్నవయ్యా. అయ్యా ఇస్సాకు వివాహము కొరకు ఎలియాజరు ప్రార్థించినప్పుడు అతడి ప్రయాణాన్ని మీరు సఫలం చేశారు ప్రభువా. అయ్యా నీకు వందనాలు తండ్రి. నాయన, బెర్రీ అనే సహోదరి మరి నాయన అయ్యా ప్రార్థించినప్పుడు ఆమె యొక్క హృదయ వాంఛను మీరు తీర్చారు. అయ్యా ప్రభువానికి స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా. ప్రార్థించే బిడ్డలుగా సంఘ బిడ్డలందరినీ, ఈ వాక్యం విన్న వారందరినీ కూడా మీరు చేయమని అడుగుతున్నాం. ఈ రోజు నుంచి ఆసక్తిగా తమ కార్యాలు సఫలమవ్వాలని మొర్రపెట్టే భారం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. వాక్యం ఎవరైతే దివారాతులు ధ్యానిస్తారో వారి కార్యాలన్నీ సఫలం చేస్తున్నారో ప్రభువా. వాక్యం విని గ్రహించేవాడు నూరంతులుగా ఫలిస్తారని, అయ్యా సఫలులు అవుతారని నా తండ్రి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము నాయన ప్రభువా. యేసయ్య జేమ్స్ సింప్సన్ గారి గురించి, అలాగే ప్రభువా థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మీరు ప్రభువా తెలియపరుస్తూ వచ్చున్నారు. అయ్యా నీకు వందనాలు అయ్యా. వాక్యం దివారాత్రులు అయ్యా ధ్యానించే అయ్యా మనసు, ఆ భారము, ఆ ఆసక్తి బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాం. నీ వాక్యమే అయ్యా శాసనములే మమ్మల్ని బ్రతికించేవి. మాకు అయ్యా తండ్రి నాయన మాకు నడత నేర్పించేవి. అయ్యా నీ వాక్యము తండ్రి ధ్యానిస్తూ మేము ఆశీర్వదింపబడడానికి సహాయము చేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నెహెమ్యా ప్రభు ఆలోచన ప్రభు మందిరం కట్టాలన్న ఆలోచన మీరు సఫలం చేశారు. అయ్యా నీకు వందనాలు నా తండ్రి. ఆ రీతిగా ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ అయ్యా ప్రతి బిడ్డలు కూడా ప్రభువా వారి యొక్క సమస్త ప్రయత్నాలలో, సమస్త కార్యాలలో విజయాలు చూడడానికి సహాయము చేయమని అడుగుతున్నాం. అయ్యా మీకు వందనాలు ప్రభువా. నీ కొరకు కనిపెడితే అయ్యా కార్యములు సఫలం చేస్తానని సెలవిచ్చావు ప్రభువా. అయ్యా స్తోత్రం అయ్యా నీకు వందనాలు. ప్రతి బిడ్డలు కూడా ప్రభువా ఎంత మాత్రం త్వరపడకుండా అయ్యా ఆసక్తిగా నీ సన్నిధిలో కనిపెట్టి అయ్యా వారి కార్యాలు సఫలమయ్యేంత వరకు వేచి ఉండే కృప దయచేయండి. అయ్యా స్తోత్రము నాయన నీకు వందనాలు ప్రభువా. మేకా భక్తుడు ప్రభువా, అయినను నేను నా రక్షణకర్తయగు
యెహోవా కొరకు కనిపెడతానని ఎలాగ సెలవిచ్చారో అయ్యా, ఓటమి ఎదురైనా, అపజయాలు ఎదురవుతున్నా, అయ్యా కార్యం ఆలస్యమవుతున్నా అయినను నీ కొరకు కనిపెట్టే ఆ భాగ్యం మాకు దయచేయండి, సహాయము చేయండి. ఇంతవరకు మీ దాసులను బలపరిచి వాడుకుని మా అందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు. నీ మాటలు మా హృదయంలో ఫలభరితంగా మార్చండి. వాక్యం వ్యర్థమవనివ్వకండి. విశ్వాసులు అయ్యా ప్రభా, అయ్యా ఈ వాక్యం విని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ అయ్యా వారు చేయు ప్రయత్నముల్లో సఫలులయ్యేటట్లుగా దీవించండి. అయ్యా సమస్తం ఆశీర్వాదకరంగా నడిపించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.